शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे
వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక తనివారని మహిమల తరతరాల తిరుమల తనివారని మహిమల యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ ఋగ్వేద శృతుల అలరిన తిరుమల వికటీ గిరిం గచ్చ సదాంబి శిరిం విఠస్య గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన తర్వాత వచ్చేసి మనతోటి చదువుకున్నటువంటి స్నేహితులు అందరికీ స్వాగతం సుస్వాగతం. నేడు మనము ఈ పాఠశాలలో 2000 పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మన బంగారు భవిష్యత్తు మొట్టమొదటిసారిగా నాంది పలికిన మన గురువులతో కలిసి ఈ సమావేశంలో పాలు పంచుకోవడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ గురువు అనే పదానికి చాలా ప్రత్యేకత ఉంది. అదేవిధంగా మన మానవ జీవితంలో ప్రతి స్టేజ్లో గురువు అనే వ్యక్తి మన జీవితానికి చాలా పరిచయస్తులు. కానీ ఇక్కడ విద్యార్థి దశలో గురువులకు మాత్రమే ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందువలనగా మట్టి ముద్ద లాంటి మనల్ని మన బంగారు భవిష్యత్తుకు 25 సంవత్సరాల క్రితం మన ఎదుగుదలను వాళ్ళ గురుదక్షిణగా భావించి మన ప్రతి విద్యార్థి జీవితంలో నాటినటువంటి ఒక్కొక్క విత్తనం నేడు ఒక్కొక్క మహావృక్షాలై తిరిగి మన ఈ పాఠశాలలో ఆవరణంలోకి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఇక్కడికి విచ్చేసినందుకు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన తోటి స్నేహితురాలైన లీలా చౌదరి డాక్టర్ మోక్షిత నృత్య ప్రదర్శనతో మనం ప్రారంభిద్దాం. ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి
కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే గారు శ్రీ రామకృష్ణ సార్ గారు, అదేవిధంగా అప్పట్లో మనం చదువుతున్నప్పుడు హెచ్ఎంగా ఉన్నటువంటి శ్రీ శివశంకర్ సార్ గారు, అదేవిధంగా మనకి సోషల్ శ్రీ విశ్వనాథ్ సార్ గారు, తర్వాత అదేవిధంగా సోషల్కి సెల్వరాజు పిల్లయ్య సారు కుటుంబ సమేతంగా ఇచ్చేశారు. తర్వాత సైన్స్ సారు శ్రీ సుబ్రహ్మణ్యం సారు, అదేవిధంగా సైన్స్ శ్రీ సత్యనారాయణ సార్ గారు, అదేవిధంగా మనకు మ్యాథ్స్ చెప్పినటువంటి శ్రీ మురళీధర్ మాస్టర్ గారు, అదేవిధంగా మనకు తెలుగు చెప్పినటువంటి గణేష్ సార్ గారు, అదేవిధంగా హిందీ మనకు చెప్పినటువంటి సైఫుల్లా సార్ గారు ఇక్కడికి రావడం మనకు ఎంతో అదృష్టము. ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ నా నమస్కారములు. అండ్ నా ఫ్రెండ్స్, నాతో 10th క్లాస్ చదువుకున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం ఇక్కడ ఉంది ఒక కారణం మీ అందరికీ బాగా తెలుసు. అది ఏంటి అంటే మనం 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇవాళకి 25 years అయింది, రజతోత్సవం.
సో ఇలా ఈ రోజుని మీ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నిజానికి. ఇట్స్ ఏ మెమరబుల్ మూమెంట్. ఈరోజు ఇలా నిజమే ఇలా వస్తుందనేది ఎవరు ఊహించలేదు. ఎలా తీర్చుకోగలం మీ రుణం? ఎలా మరచిపోగలమా మంచితనం? గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా ఎలా తీర్చుకోగలం మీ రుణం?
స్వీట్ మెమరీస్. అసలు లైఫ్లో మీతో ఉన్నన్ని స్వీట్ మెమరీస్ తర్వాత 25 ఇయర్స్లో లేవు అంటే అంత హ్యాపీనెస్ ఇచ్చిన నా విద్యార్థులు, నా స్నేహితులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు నేను ఎస్జిటిగా వీసీ వడ్డేపల్లిలో నేను మాది వచ్చి కొమరెడ్డి గారిపల్లి, ప్రజెంట్ బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. నా పేరు మీ అందరికీ బాగా తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మా టీచర్స్కి బాగా తెలుసు. నా పేరు రమ్య. నెక్స్ట్, నీ పేరు రమ్యకృష్ణ. అమ్మా నాన్న నీకు పెట్టిన పేరు రమ్యకృష్ణ. నువ్వు రమ్యానో సౌమ్యానో ఇంట్లో చూసుకో, ఇక్కడ మాత్రం రమ్యకృష్ణ. అదే సుబ్రాంబల్ సార్ అంటే. ఇక నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. తను చెప్పింది అయితే నిజమే, బట్ ఎక్కడికి వెళ్ళినా 10th క్లాస్ వరకే కాదు, ఇంటర్మీడియట్ వరకే కాదు, నేను డిగ్రీకి వెళ్ళినా అండ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివినా మా క్లాస్లో రమ్యకృష్ణ అంటే అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే మై నేమ్ గివెన్ యూనిక్ ఐడెంటిటీ టు మీ. సో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్. నేను చదివింది 6th నుంచి 10th వరకు కొత్తపేట స్కూల్లో. ఇప్పుడు నేను చిత్తూరులో ఉన్నాను. ఒక బాబు, ఒక పాప, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సార్. నా పేరు లతా సార్. నేను మా ఊరు కొత్తపేట వేళ్ళవారిపల్లి. నేను ప్రజెంట్ ఉండేది చిత్తూరు అండి. నాకు 2 అమ్మాయిలు. చాలా థ్యాంక్ యూ సో మచ్. సార్లందరికీ నా పాదాభివందనాలు. డింగుత్వారపల్లి నుంచి వచ్చాను. 2 కొడుకులు, ముంగిలిపట్టు సార్ ప్రజెంట్ ఉండేది. అందరికీ పాదాభివందనాలు. ఫ్రెండ్స్కి అంతా స్వాగతం, సుస్వాగతం. మా పేరు ఎం సుజాత, పోసువారిపల్లి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి వచ్చి ఎంసీఏ అయిపోవచ్చింది, పాప బీటెక్ 3rd year. టీచర్స్కి నమస్కారాలు. నా పేరు వచ్చి ఎం రాజేశ్వరి, కమలాపురము. మేము ఉండేది బెంగళూరు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప వచ్చింది ఎంబీఏ చదువుతా ఉంది, బాబు 10th స్టాండర్డ్ అయిపోయింది, ఇంటర్ 1st year. నేను వచ్చింది గోల్డ్ స్మిత్. గురువులందరికీ నా పాదాభివందనాలు. నా స్నేహితులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు గీత, వెదురుకుప్ప మండలం చౌడగుంటలో ఉంటున్నాను. మాకు ఒక బాబు, ఒక పాప. బాబు 1st year బీటెక్ 1st year, పాప డిప్లొమా 1st year. థ్యాంక్ యూ. అందరికీ పాదాభివందనాలు. నా స్నేహితులందరికీ హృదయపూర్వక వందనాలు. నా పేరు కవిత మధురాంతకం. మాది ఉప్పు చెరువు. నేను ఇక్కడే 10th వరకు చదువుకున్నది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇక్కడ టీచర్స్ గురించి అప్పట్లో నాకు ఆ వాల్యూ తెలియదు. బట్ నేను టీచర్ అయిన తర్వాత నాకు ఇంతమంది గురువుల గురించి నేను తెలుసుకున్నాను. నేను ఆ వాల్యూ తెలుసుకోవడానికి సార్ మొట్టమొదటిగా నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి. నేను మీ దగ్గర నేర్చుకున్నందుకు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. విద్య అందరూ నేర్చుకుంటారు, కానీ విలువలతో కూడిన విద్య నేర్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్. నా జీవితం మొత్తం నేను మీకు రుణపడి ఉంటాను. సో నేను నా పిల్లలకు, నేను వెళ్ళిన స్కూల్స్లో నా పిల్లలకు నేను అదే చెప్తాను. సో నేను నేర్చుకొని వచ్చింది చదువు కాదు, విలువలతో కూడిన చదువు నేర్చుకొని వచ్చాను. సో విద్య అందరూ నేర్చుకుంటారు, కానీ వందనాలు. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈవెంట్ అరేంజ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు శిల్ప. నేను ఇప్పుడు తిరుపతిలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, పాప, బాబు. కే కాదు, సరేలే, కే పద్మజ. గురువులందరికీ పాదాభివందనాలు. మాది వచ్చి ఊరు, ఇక్కడే షాప్ పెట్టుకున్నాము. పాప, బాబు, ఇంకా ఒక పాప చదువుతున్నారు, ఇంటర్ 9th క్లాస్. అందరికీ థ్యాంక్స్. ఫ్రెండ్స్ అందరికీ పాదాభివందనాలు. నా పేరు బి వనితశ్రీ. సత్యనారాయణ సార్ దగ్గర 2022లో నేను బెస్ట్ చైర్మన్గా అవార్డు కూడా తీసుకున్నాను. స్కూల్ చైర్మన్గా కూడా బెస్ట్ అవార్డు తీసుకున్నాను. అప్పుడే నేను చాలా ఫీల్ అయ్యాను. నా ఆనందం మాటల్లో చెప్పలేనంత విధంగా ఫీల్ అయినాను. సార్ కూడా చాలా ఆనందపడ్డారు. మన స్టూడెంట్ని ఇంత దూరంలో నేను కలుసుకున్నాను అంటే ఆ సార్ కూడా చాలా ఆనందపడ్డారు. థ్యాంక్స్ బా. నా పేరు ఎల్లంకి ఉష. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నా పేరు లావణ్య, బెంగళూరు నుండి వచ్చాను. నా పేరు కార్తి, చిత్తూరు నుంచి వచ్చాను.
నా పేరు కల్పన, కోసంవారిపల్లి మాది, అదరంపల్లి ప్రజెంట్ ఉండేది, ఒక పాప. నా పేరు ప్రతిమ, పోషంవారిపల్లి, నాకు 2 పిల్లలు, బాబులు 2. పై హేమలత, ఇక్కడికి వచ్చిన గురువులందరికీ పాదాభివందనాలు. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను ప్రజెంట్ బాకరాపేట చిట్యాచర్ల నగర్లో ఉన్నాను. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పాపలు, ఒక బాబు. నా పేరు జి లీలా చౌదరి, నేను మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఒక పాప, ఒక బాబు ఉన్నారు. నేను తిరుపతిలో ఉన్నాను. మాది ఉప్పు చెరువు విలేజ్. టీచర్లందరికీ నా పాదాభివందనాలు. ఇక్కడి నుంచి నేర్చుకున్న ఎన్నో జ్ఞాపకాలు, కొందరిని మిస్ అయ్యాము, మా ఫ్రెండ్స్ని కూడా మిస్ అయ్యాము. ఈ మధుర అనుభూతిని కల్పించిన తోటి విద్యార్థులు కూడా చాలా థ్యాంక్స్. మా ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇలాంటివి మళ్ళీ వస్తే బాగుంటుంది. మిస్ అయిన వాళ్ళందరినీ కూడా చూడాలని చాలా ఆశగా. శేఖర్ నెల్లూరు, ప్రజెంట్ బాగాపేట పెయింట్ షాప్ నడుపుతున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఏమో 6th క్లాసు, ఇంకొక అబ్బాయి 3rd క్లాస్. నా పేరు ఎస్ భార్య ఇవాదుల్లా బాబు, నేను వెటనరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్, కావిరెడ్డి గారి పనిలో. నాకు 2 ముగ్గురు అమ్మాయిలు. నా పేరు శేఖర్ బాబు, ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. నేను శ్రీరామ్ ఫిట్స్ మేనేజర్గా ఉన్నాను. తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు శివకుమార్, నేను తిరుపతిలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. నమస్కారాలు. నాతోటి ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. నా పేరు జీ మునిచంద్ర, నేను చార్టెడ్ అకౌంటెంట్, తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అయ్యవారిపల్లి, నాకు 2 పిల్లలు, అమరాజాలో పనిచేస్తాను. భాస్కర్, తిరుపతి నుంచి వచ్చాను. నాకు ఒక బాబు ఉన్నాడు. గురువులందరికీ నమస్కారం. నా పేరు సి భాస్కర్ రెడ్డి, వరదపనాడిపేట, 2 కొడుకులు, ఒకటి 3rd క్లాసు, ఒకటి 7th క్లాసు. గొట్టికింటి వారిపల్లి, నేను ప్రస్తుతం మ్యాంగో బిజినెస్ చేస్తున్నాను. ప్లస్ కాడిగర్పల్లి జడ్పీ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా కూడా నాకు పదవి ఇచ్చారు. 2 పిల్లలు ఉన్నారు. బాబు వచ్చి 9th క్లాస్ చదువుతున్నారు, పాప వచ్చి 7th క్లాస్ చదువుతాం సార్. నా నమస్కారములు. తోటి స్నేహితులకు శుభాకాంక్షలు. నా పేరు శివయ్య, నాకు 2 పిల్లలు సార్. ఫస్ట్ బాబు ఇంటర్ 2nd ఇయర్, సెకండ్ బాబు ఇంటర్ 1st ఇయర్. గురువులందరికీ నా నమస్కారాలు. నా పేరు జి సంపత్ కుమార్, నేను కాళహస్తిలో ఉన్నాను, ట్రావెల్స్ బిజినెస్ చేస్తున్నాను. నాకు ఒక కూతురు ఉంది, లక్ష్యశ్రీ. నా పేరు పూర్ణచంద్ర సార్, నేను ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు సార్, ఒక పాప, బాబు. నమస్తే సార్. సభ్యులందరికీ సార్కి నమస్కారాలు, అభివందనాలు. నా తోటి స్నేహితులందరికీ నా అభినందనాలు. నేను రిలయన్స్ డిజిటల్ వచ్చి డిపార్ట్మెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 లవ్లీ డాటర్స్ అండి. పెద్ద అమ్మాయి ఇప్పుడు 10th వెళ్తుంది, చిన్న అమ్మాయి 2nd క్లాసు, బాబు వచ్చి మాకు చదువు చెప్తున్నాడు ఇప్పుడు. లో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను, గూడూరు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. నాకు ఆ రోజుల్లో మన సోషల్ సార్ సెల్వరాజు పిల్లయ్య సారు మనకి లెసన్స్ చెప్తే, ఈరోజు సార్ వాళ్ళ అబ్బాయి మా అబ్బాయికి లెసన్స్ చెప్తున్నారు. కాబట్టి సార్ నాకు ఇక్కడ టీచ్ చేస్తే, సార్ వాళ్ళ అబ్బాయి అక్కడ స్కూల్లో, నారాయణ స్కూల్లో మా అబ్బాయికి టీచ్ చేస్తున్నారు. అందరికీ ఇక్కడికి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదములు. వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలందరికీ నా నమస్కారం. అదేవిధంగా 2000 బ్యాచ్ అందరికి కూడా మా పాఠశాలకు స్వాగతం. ఒక విధంగా నాకు కూడా ఇది సిల్వర్ జూబ్లీ జాబ్ పరంగా, ఎందుకంటే నేను కూడా జాబ్లోకి వచ్చి 25 ఇయర్స్ అయింది. కాబట్టి మీతో పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మన సార్ వాళ్ళందరూ కూడా ఇది 2వసారి సార్ వాళ్ళతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు 96, 97 బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ జరుపుకున్నప్పుడు
సార్ వాళ్ళందరితో కలవడం జరిగింది. మళ్ళీ కలుసుకోవడం నాకు చాలా సంతోషము. ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్లా గెట్ టుగెదర్ జరుపుకోవడము, మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒకసారి లైఫ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత, అంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నెన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం అందరూ ఫేస్ చేయాల్సిందే, ఎవరు పారిపోవడానికి లేదు. అయితే ఇట్లాంటి గెట్ టుగెదర్ జరుపుకొని ఫ్రెండ్స్ అంతా కలుసుకోవడం, ఈ ఎవరో చెప్పినారు, సో ఈ స్వీట్ మెమరీస్ని షేర్ చేసుకోవడం అనేది ఇది ఒక మంచి వేదిక అవుతుంది. సో అందరికి కూడా ఒకసారి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. తరగతి వరకు మనకు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి శివశంకర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. తర్వాత విద్యార్థులు అందరూ కూడా అభినందనలు, ఆశీస్సులు. వెంకటేశ్వరుడు అందరూ కూడా ఒక స్టేజ్కి వచ్చారు, జీవితంలో ఒక నిలకడమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగని వెంకటేశ్వర స్వామి మీకు సకల సౌకర్యాలు కలిగించి చేస్తారని ఆశీర్వదిస్తూ స్కూల్కి పెద్దగా ఒక తండ్రి లాగానే పిల్లల్ని ట్రీట్ చేస్తారు. ఇంకొక రీజన్ లేదు. ఇప్పటికీ మా హస్బెండ్ విజయ్ పార్సాడ్ సార్ చెప్తారు, ఈ మొత్తము పార పని చేసింది వాళ్ళ బ్యాచే అంట. చెట్లు నాటడం, పారతో మొత్తం మట్టి సదర కట్టడం మొత్తం కూడా వాళ్ళే చేశారు, వాళ్ళ బ్యాచ్. తర్వాత ఈ లైన్ చెట్లు, ఈ చెట్టు మాది, ఈ చెట్టు మాది అని పెట్టి ఇప్పుడుండే పిల్లలకు నీడ కల్పిస్తున్నాం మనం. తర్వాత సైన్స్ సార్ మాట్లాడతారు. నేను ఫస్ట్ చదివేస్తానని నా గైడ్లో రమ్యకృష్ణ పేస్ట్ చింపేసింది. నా గైడ్ మొత్తం కొత్తగా అలాగే ఉంది, పేస్ట్ చింపేసి పక్కన పెట్టింది. రీజన్ ఏమంటే నేను ఫస్ట్ చదివి క్లాస్లో చెప్పేస్తాను అనేసి. సో ఈరోజు మనం అది గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ వచ్చినప్పుడు మా హెడ్ మాస్టరు విశ్వనాథ్ రెడ్డి సార్, ఆ తర్వాత శివశంకర్ నాయుడు సారు, తర్వాత సెల్వరాజ్ పిల్లై, తర్వాత నా ప్లేస్ను భర్తీ చేసినటువంటి సత్యనారాయణ సారు, తర్వాత రవి సారు, గణేష్ సార్, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను ప్రమోషన్ పైన ఈ స్కూల్కి రావడం జరిగింది. ఒక మంచి ఇదేమిటంటే, నేను ఇక్కడే కాపురం ఉండేవాడిని, ఏ యొక్క అడ్డంకులు లేవు నాకు, ఇక్కడే ప్రశాంతంగా ఉద్యోగం చేసేవాడిని. అందువల్ల అదే కాకుండా నేను పనిచేసినటువంటి స్కూళ్ళల్లో కన్నా కూడా ఇక్కడుండేటటువంటి స్కూల్ పిల్లలు చాలా విధేయతతోనూ, సంస్కారంతోనూ, వినయంతోనూ ఉండేటటువంటి వాళ్ళు. అందువల్ల నా వృత్తిని 100% నేను ప్రతిరోజు చేస్తూ ఉన్నాను అని తృప్తి పడేవాడిని ఆ రోజుల్లో. ఆ తర్వాత 91లో నేను ఇక్కడ రావడం జరిగింది. పిల్లలతో చాలా, అందులో అమ్మాయిలతో నేను ఎక్కువగా ఇష్టం నాకు, ఎందుకంటే నాకు సిస్టర్స్ లేరు కాబట్టి. అబ్బాయిలు కూడా ఈర్చిపడేవాళ్ళు, ఎందుకు సారు అమ్మాయిలతో ఇది చేస్తారు, మాతో కలవరు అనేసి. ఇష్టంగా పనిచేసాము ఇక్కడ, సంతోషంగా ఉద్యోగం చేశాం. తర్వాత 98లో ఈ స్కూల్ నుంచి బదిలీ పైన వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కానీ ఈ తృప్తి నాకు ఏ స్కూల్లోనూ రాలేదు. అదేవిధంగా ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈ సంతోషాన్ని నేను పొందుతూ ఉన్నాను ఈ స్కూల్లో. కాబట్టి నా యొక్క కష్టం ఫలించింది, పంట పండింది అని సంతోషిస్తూ ఉన్నాను. రైతు ఎట్లయితే పంట చేతికి వస్తే ఎంత సంతోషపడతాడో అలాగనే నేను ఈరోజే కాదు, లాస్ట్ మంత్ 27 కూడా ఫంక్షన్ చేశారు. ఆ రోజు కూడా చాలా సంతోషపడ్డాను. నాకు హెల్త్ బాగలేదు, నేను రాలేనని చెప్పాను మురళితో, మోహన్తో. తర్వాత ముందు నిన్న అనుకుంటాను నేను వస్తాను, ఎలాగైనా నేను తప్పకుండా వస్తానని చెప్పాను. నాకు ఈ ఆనందం కావాలి
అనే ఉద్దేశంతో ఈ సంతోషాన్ని అనుభవించాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి ఈ మూమెంట్స్ ఎప్పటికీ రాదు, నాకే కాదు మీకు కూడా రాదు. కాబట్టి హ్యాపీగా గడపండి. అదేవిధంగానే మీకు అందరికి కూడా నా యొక్క ఆశీస్సులు, ఆ దేవుడు మీకు అందరికి కూడా మంచి సంతోషాన్ని మీ పిల్లలతో సుఖంగా గడపాలని కలిగించాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ విరమిస్తున్నాను. జరిగింది ఎందుకంటే వయసు రీత్యా తర్వాత సార్కున్న ప్రాబ్లమ్స్ వల్ల రానని చెప్పడం జరిగింది. రిక్వెస్ట్ చేసి సార్ అందరూ వస్తున్నారు సార్, ఎక్కడి నుంచో వస్తున్నారు సార్ మిమ్మల్ని చూడడానికి అనేసి తప్పకుండా రావాలి సార్ అనేసి రిక్వెస్ట్ చేయడంతో సార్ నిన్న మనసు మార్చుకొని ఇక్కడికి రావడం జరిగింది. సార్ మీరు మనసు మార్చుకొని పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. విశ్వనాథ్ సార్ గురించి మన మధ్యలో ఉన్న పురుషోత్తం మాట్లాడుతారు. గురువుల గురించి ఒక స్టూడెంట్గా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనము ప్రయోజకులైనప్పుడు మొట్టమొదటిగా ఆనందపడేది మన గురువులే. మన గురువులు ఎక్కడో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రిటైర్డ్ అయిపోయి ఎక్కడో కనపడిచినప్పుడు మనం చూసినప్పుడు ఆ అనుభూతి అనేది మాటల్లో చెప్పలేం. అదేవిధంగా సత్యనారాయణ సార్ కానీ, శివశంకర్ నాయుడు సార్ కానీ, సర్వరాజపల్లి సార్ని మనం వీక్లీ వన్స్ అయితే కలుస్తూనే ఉంటాము. చూసినప్పుడంతా చాలా ఆనందపడతాం. విశ్వనాథ్ రెడ్డి సారు మన 8th క్లాస్ వరకు ఉన్నారు మనకు. తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అప్పుడు చెప్పేటటువంటి కొన్ని మధురాను వాక్యాలు ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి అనుకుంటున్నాను. సారు ఉంటాయి, కొంతమందికి ఉంటాయి సార్, కొంతమంది తప్పకుండా ప్రతి ఒక్క ఉపాధ్యాయుల గురించి మెమరీస్ అనేది ఉంటాయి సార్. మాకైతే ప్రతి ఒక్క ఉపాధ్యాయుల గురించి గుడ్ మెమరీస్ అనేది నాకు ఎప్పుడూ గుర్తుంటాయి సార్. ఇప్పుడు మన రిక్వెస్ట్ మన్నించి వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న మిత్ర బృందానికి నా నమస్సుమాంజలి. వేదిక ముందున్న శిష్య బృందానికి శుభాశీస్సులు. ఒక్కసారి I received a phone call and the name is not known. తిరిగి ఫోన్ చేశా, సార్ నేను పురుషోత్తం గెట్ టుగెదర్ జరుపుతున్నాము, మీరు తప్పకుండా రావాలి సార్ అన్నాడు. సరే నేను అన్నోయింగ్లీ అయితే 4 రోజులు గ్యాప్. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, టీచర్స్కి అందరికీ చెప్పినాం సార్ అని. నేను వాళ్ళను కాంటాక్ట్ చేస్తే మాకెవరు చెప్పలేదు అండి. అంటే దెర్ ఈస్ కమ్యూనికేషన్ గ్యాప్. కొత్తపేట స్కూలు అని చెప్పకుండా పిలిచాడు. నేను దామల చెరువు స్కూల్ అనుకొని వాళ్ళకి ఫోన్ చేశాను. మిమ్మల్ని పిలిస్తే ఎట్లా, మమ్మల్ని వెళ్ళలేదే అండి. ఓకే ఐ విల్ కన్ఫర్మ్ అని చెప్పేసి తర్వాత పురుషోత్తానికి ఫోన్ చేశాను. సార్ అందరికీ టీచర్స్కి అంతా చెప్పినావా అని అడిగినా. చెప్పినాను సార్ అని. ఎవరెవరికి అన్నా. అప్పుడు చెప్పాడు శివశంకర్ సారు, సుబ్రహ్మణ్యము, వీళ్ళందరూ పేర్లు చెప్తే ఓ ఇది దామల చెరువు స్కూల్ కాదు, కొత్తపేట స్కూల్ అనుకోండి. ఆ తర్వాత వాళ్ళకి రింగ్ చేసి అయ్యా దామల చెరువు స్కూల్ కాదు, ఇట్ ఈస్ సమ్ అదర్ స్కూల్ అని చెప్పేసి క్లారిఫై చేసి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏమంటే, మీకు నేను బోధించింది చాలా తక్కువ. రైట్? అయితే మిమ్మల్ని డిసిప్లిన్లో చూసి ఉండొచ్చు, కానీ మీ తరగతికి వచ్చి సంవత్సరం పొడవునా బోధించింది తక్కువ. ఎప్పుడో లేజర్ క్లాసుల్లో అట్లా ఇట్లా వచ్చి చెప్పు ఉండొచ్చు.
ప్రేయర్లో చెప్పుండొచ్చు, అంతేగాని ఇన్స్ట్రక్షనల్ సైడ్ ఎవ్రీ ఇయర్ మీకు లేదు. ఫర్ దట్ ఐఎమ్ ఫీలింగ్. ఇంత మంచి విద్యార్థులకు మనం చెప్పలేకపోయామే. అయినా మీరందరూ లక్షణంగా ఉన్నారు, బాగా చదివారు, వివిధ రంగాలలో అభివృద్ధి చెందారు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనే, ప్రైవేట్ అయితేనే, ఏదో ఒకటి దెర్ ఈజ్ సంథింగ్ లైఫ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. గృహిణులు అన్నారు కొంతమంది, వాళ్ళే గొప్పోళ్ళు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అందరికీ అన్నం పెట్టేది వాళ్ళే, వాళ్ళు లేకపోతే అన్నం లేదు. కాబట్టి వాళ్ళు దే ఆర్ గ్రేట్. తర్వాత ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ ఆల్రెడీ 12:40. మీరు ఎక్కడున్నా, మేము ఎక్కడున్నా, గురువు ఎప్పుడూ శిష్యుని యొక్క బాగోగులు కోరుతూ ఉంటాడు. మీరు ఉన్నత స్థాయిలో ఉంటే మొట్టమొదట సంతోషపడేది ఎవరంటే మీకు చదువు చెప్పినటువంటి గురువే. నా విద్యార్థి ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఈజ్ డూయింగ్ దట్ జాబ్. నేను కూడా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటా. ఎందుకంటే ఒక అబ్బాయి ఈజ్ ఐఏఎస్, ఈజ్ ఇన్ ఢిల్లీ. ఫోన్ చేశాడు, సార్ నేను ఈ మాదిరి సెలెక్టెడ్ ఫర్ ఐఏఎస్, తిరుపతి ఢిల్లీలో ఉన్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్న పేరు చెప్పాడు. నాకే ఆశ్చర్యం వేసింది. మన నంబర్ గుర్తుపెట్టుకొని తీసుకొని అక్కడి నుంచి కాల్ చేసి చెప్పడం అంటే మన మీద అభిమానం ఉంది. అబ్బాయికి మన మీద అభిమానం ఉంది. అదే విధంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పలేవాడు. ఫస్ట్ ఈ కాంటాక్టెడ్ మీ, సంతోషపడినా. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గరికి పోయి కంగ్రాట్స్ చెప్పేసి వచ్చారు. అదే మాదిరిగా మీరు కూడా అంత స్థాయికి, ఒకవేళ మీరు పోలేకపోతే మీ పిల్లలైనా అంత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలని మనసారా కోరుకుంటూ, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు. జై. మనము 9th క్లాస్లో ఉన్నప్పుడు సార్ మనకు వచ్చారు. వచ్చిన వెంటనే ఇంత సాఫ్ట్గా ఉన్నాడు, ఎలా రియాక్ట్ అవుతాడు అనేది తెలియదు. సార్ వచ్చిన ఫస్ట్తో సార్ గురించి మనకు ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. నేను పలానా, నాకు పెళ్ళి ఒక అబ్బాయి ఉన్నాడు, పలానా ఊరు నుంచి వచ్చాను అనేసి సార్ గురించి మనకి ఇంటరాక్ట్ చేసి, అప్పటి నుంచి ఒక మంచి మిత్రుడిలాగా, ఒక గురువు, ఒక తండ్రి స్థానంలో ఉండి మనకందరూ విద్యాబోధన చెప్పి, అదేవిధంగా క్రమశిక్షణలో ప్రతి ఒక్కరిని మంచి దారిలో వెళ్ళమని చెప్పి మనకు గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సత్యనారాయణ సార్ ఇప్పుడు మాట్లాడతారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరికృష్ణ గారికి, మా ప్రధానోపాధ్యాయులు శివశంకర్ నాయుడు గారికి, అదేవిధంగా విశ్వనాథరెడ్డి సార్ గారికి, సుబ్రహ్మణ్యం సార్కి, రవి గారికి, గణేష్ గారికి, అదేవిధంగా మా స్టూడెంట్ ఫాదర్ రామన్న గారికి వందనాలు. పిల్లలకి అంటే మీరు ఎంత పెద్దవాళ్ళైనా మాకు పిల్లలే కాబట్టి మా విద్యార్థులకి ఆశీస్సులు. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని, నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు మీరు తల్లిదండ్రులు కదా. మరి ఆ రోజు మేము ఏమవుతే విద్యాబుద్ధులతో పాటు మంచి సంస్కారాన్ని నేర్పించామో అవన్నీ కూడా ఈరోజు మీ పిల్లలకు మీరు మా గురువులు ఇవి చెప్పారు, మీరు ఈ పద్ధతిలో ఉండండి అని నేర్పించాలి.
ఇంకా వీలైతే, ఎందుకంటే మేమే కాదు ఇంకా చాలామంది దగ్గర మీరు ఎంత టీచర్స్ చాలామంది ఉన్నారు కదా, అందరి దగ్గర మంచి మంచి విషయాలు తెలుసుకొని ఉంటాం. ఆ విషయాలన్నిటినీ జోడించి పిల్లలకి నేర్పించాలి కదా. ఇంకోటి ఏమంటే, ఇప్పుడే ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చి నన్ను భలే ఇబ్బంది పెట్టారు సార్ మీరు అనేసి మాట్లాడలేరు. ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకైతే ఉండదు. మీ భవిష్యత్తు కోసం ఎప్పటికీ మేము శ్రమ పడుతూనే ఉంటాం, ఇష్టంగా మీకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటాం. నేను రామచంద్రాపురం మండల ఎంఈఓగా ఉన్నప్పుడు అక్కడ కమ్మగండ్ర హై స్కూల్ అనేసి ఉంది, అక్కడ హెడ్ మాస్టర్గా పనిచేశాను నేను. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక 4 స్టూడెంట్స్ చదవడము రాయడము రాదు, 10th క్లాస్కి వచ్చారు. చదవడము రాయడము రాదు. మరి అలాంటి వాళ్ళు 10వ తరగతి పరీక్షలు ఎలా రాయగలరు? వీలవుతుందా? రాసి ఏం సాధిస్తారు? వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ పేరెంట్స్ ముందరనే ఒక 2 లైన్లు చెప్పి రాయమని చెప్పి కరెక్ట్గా రాస్తే ఫీజు కట్టుకుంటాం, లేకపోతే లేదు, మీరే చెప్పండి అన్న. సరే సార్ అట్లనేసి చెప్పినాం. 4 కూర్చోబెట్టి తెలుగు పండితుని వాసు అని రమ్మని చెప్పి నువ్వు చెప్పు, వాళ్ళు రాస్తారని రాశారు. తెల్ల పేపర్ ఉంది తప్ప దానిపైన అక్షరాలు ఏమీ లేవు. సో ఎగ్జామ్లో చెప్పితే కూడా రాయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లలకి ఎగ్జామ్ అవసరమా? ఈరోజు వీళ్ళు ఏదో విధంగా కాపీయింగ్ చూసి రాసి పాస్ అయినా భవిష్యత్తులో మీ పిల్లలు మీకు భోజనం పెట్టలేరు వయసు అయిపోయినప్పుడు అని చెప్పా. మరి ఇప్పుడు ఎట్లా సార్ వీళ్ళ పరిస్థితి? ఏదో ఒక పని చేస్తే మీకు భోజనం పెట్టగలరు వీళ్ళు. చదువుతో అయితే మీ పిల్లలు మీకు వృద్ధాప్యంలో చూడలేరు అని చెప్పారు. సరే వద్దులే సార్ అనేసి వెళ్ళిపోయారు. వాళ్ళు 4 ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారంటే, నేను కారు షోరూమ్ తీసుకుపోతే, సార్ నమస్తే సార్ నేను ఇక్కడ పనిచేస్తున్నాను అంట. ఈరోజు వాని జీతం 40,000. మారుతి షోరూంలో మేనేజర్గా పనిచేస్తాడు, 40,000 రూపాయలు జీతం వాడికి. చదవడం రాయడము రాదు. ఆ రోజు ఏదో కాపీ కొట్టించో ఏదో చేసి పంపించినట్టే కాలేజీకి పోయి అక్కడ లేక వాడు రౌడీలాగా తయారై ఉంటాడు. ఇంట్లోనే పని చేసినాడు, ఏ పని నేర్చుకొని ఉండడు, చివరికి సమాజానికి పనికిరాని వ్యక్తిగా తయారై ఉంటాడు. కానీ ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వాని భవిష్యత్తు బాగుపడింది. ఈరోజు నేను చెప్పాను కదా, షోరూమ్కి వెళ్తే ఎన్ని కార్లు ఉన్నా తీసుకుపోయి నా కారు సర్వీస్ చేసి పంపించేస్తాడు తొందరగా. ఆ రోజు నేర్పించామన్నమాట లైఫ్లో ఏ విధంగా లీడ్ చేయాలి, నువ్వు నలుగురిలో గౌరవంగా ఎలాగ బతకాలి. మళ్ళీ ఇంకొకడు ఏసీ మెకానిక్, ఫోన్ చేసామంటే ఇంట్లోకి వచ్చి అన్నీ రెడీ చేసిపోతాయి. చూడండి ఎలా ఉండరు. చదువు లేకపోయినా వచ్చాయి. ఆ విధంగా గురువు అన్న వాళ్ళు ఏ పనికైతే వీడు పనికొస్తాడు, ఏ పనిలో వీడు స్థిరపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు అనేది తెలుసుకొని ఆ దారిలో పంపించేదానికి మార్గనిర్దేశము చేయాలి. అప్పుడు సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ఉంటుంది, పుట్టిన ఊరిలో గౌరవం ఉంటుంది. కాబట్టి నా దగ్గర చదువుకున్న నా విద్యార్థులందరూ అదే గౌరవంతో అదే సమాజంలో ఉపయోగపడుతూ మంచిగా ఉండాలనేసి ఉంటారనేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ఇంకోటి ఏమంటే, ఆ రోజుల్లో చెప్పాను కదా, ఎవరిని కష్టపెట్టాలని కాదు, ఇబ్బంది పెట్టాలని కాదు,
ఈడున్న ప్రతి ఒక్కరిని కూడా కొట్టిన వాడినే. దెబ్బలు తిన్న వాళ్ళంటూ ఎవరు లేరు, ఇన్క్లూడింగ్ రమ్యాకృష్ణ కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఆ దెబ్బలే ఈరోజు మిమ్మల్ని ఒక స్థాయిలో దండన అనేది మన భవిష్యత్తు కోసం బాగుండడానికి కోసమే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదనేసి, అలా మీరు ఎవరన్నా అనుకోని ఉంటే ఒక విధంగా నేను గురువుగా నేను అడగకూడదు కాబట్టి మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 80 అబోవ్ ఉందన్నమాట, 84 ఎగ్జాక్ట్. అయినా కూడా సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఏజ్లో కూడా ఇంటి దగ్గర స్టూడెంట్స్కి టీచింగ్ చేస్తున్నారు సారు. ఈ ఏజ్లో కూడా సారు నడవలేని పరిస్థితి, తర్వాత హెల్త్ సహకరించకపోయినా కూడా ఇప్పటికి కూడా మన పిల్లలు అనే ఉద్దేశంతో తిరుపతిలో ఒక ట్యూషన్ని రన్ చేస్తున్నారు. విత్ నామినల్ ఫీ లేకపోయినా కూడా పర్వాలేదనేసి ఎంతోమంది పేద విద్యార్థులకి సార్ మనం ఇప్పుడు కూడా మన ట్యూషన్ ఒకటి రన్ చేస్తున్నారు. దాని ద్వారా మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో మనం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. విద్యార్థులకు నా ఆశీస్సులు, వేదిక అందించిన పెద్దలకు, తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారములు. దాని గురించి నాకు ఈ మధ్య హెల్త్ బాగాలేక టోన్ కూడా కాస్త చేంజ్ అయింది, తక్కువగా మాట్లాడుతున్నాను. కాకపోతే నాకేమనిపిస్తూ ఉందంటే ఈ పాఠశాల ఆవరణము, ఈ పాఠశాల వేదిక శ్రీకృష్ణదేవరాయల యొక్క భువన విజయం అనేటువంటిది గుర్తుకొస్తూ ఉంది. అక్కడ అష్టదిగ్గజాలు 8 దిక్కులకు అష్టదిగ్గజాలై కృష్ణదేవరాయల పరిపాలన చాలా చక్కగా ప్రపంచానికే గొప్పగా పరిపాలన చేశారు. అప్పుడు 8 మంది అష్టదిగ్గజాలు ఇంటికి అనుకున్నాం, మేబీ ఆరు మేనర్కి పోతే ఒక చిన్న విషయము, నాకు ఒక చిన్న డౌట్, వేరే అనుకోదండి. 30 years ముందు అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం చూస్తే కొత్తపేట అన్నాడు. నేను దాదాపు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఇక్కడ పనిచేశాను. అప్పుడు కొత్తగానే కనిపించింది. 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సంవత్సరం కొత్తగానే కనిపిస్తుంది, కానీ పాతపేటగా కనిపించడం లేదు. ఎందుకే నాకే అర్థం కాలేదు. దయచేసి ఎవరైనా దీనికి ఏదైనా మునీశ్వరులు కానీ లేకపోతే వేరైనా చేసి జీవిత పర్యంతం కొత్తపేటగా ఉండాలి, పాతపేట కాకూడదు అని ఏమన్నా చేశారా అనేటువంటిది సందేహం నాకు వచ్చింది. అది ఏమనుకోబకండి. తర్వాత ఒక చిన్న సామెత చెప్తున్నాను, దాన్ని వేరే విధంగా, ముది తల్లి నేర్వగరాని విద్య కలదే ముద్దు అని నేర్పించను అంటాడు. అంటే వీళ్ళంతా చెప్పేశారు, నేను చెప్పాల్సిందని 3/4 భాగం స్కూల్ గురించి పూస గురించినట్లుగా నేను చెప్పాల్సింది కొన్ని ఉంటే అన్నీ ముందు చెప్పేశారు. చెప్పిందే చెప్పడం అనేటువంటిది అంత తృప్తిగా ఉండదు, కాలాతీతం అవుతుంది. కాకపోతే ఒక 2-3 పద్యాలు చెప్పి వినిపిస్తాను, మీకు ఓపిక ఉంటే వినండి, ఏమనుకోవద్దని. పోతే సుదూర ప్రాంతాల నుంచి మాకన్నా ఎక్కువగా టీచర్గా ఉంటూ మేము ఎంతో 10th ఇంటర్ చదువుంటాము. మాకన్నా ఎక్కువగా చదివి అనేక రంగాల్లో అనేక సార్ చెప్పిన అప్పుడే కూడా చెప్పాల్సింది ఆయనే ముందు ఆయన చెప్పారు. కానీ ఒక మాట చెప్పి సుదూరం నుంచి వచ్చి తప్పనిసరిగా అందరినీ కలుసుకొని వాళ్ళ అనుభవాలను లేకుండా వాళ్ళ నైపుణ్యాన్ని అనుభవాన్ని భాగస్వాములుగా మాకు కూడా కొంచెం చెప్పినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇక్కడ నేను నిలబడి వచ్చే సౌకర్యం లేకపోయి మన మోహన్తో విద్యార్థి మోహన్ మిత్రులతో రాలే నేను చెప్తే మీరు బస్సులో రావాల్సిన పని లేదు సార్,
తప్పనిసరిగా ఇంటికాడికి వచ్చి మీరు ఏమనుకోకుండా ఇద్దరు రావాలి అని 2-3 సార్లు చెప్పిన తర్వాత రావాల్సి వచ్చింది. వచ్చిన దానికి మిమ్మల్ని అందరినీ చూడగలిగినటువంటి సంతోషం ఏర్పడి చాలా చాలా సంతోషపడుతున్నాను. భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది. పోతే ఇదే చెప్పుకుంటుంటే బాగలేదు. 2-3 పద్యాలు చెప్తాను. ఆయువు 100 సంవత్సరములు అందు సగంబు నశించి నిద్రచే. భగవంతుడు ఇచ్చింది ఆయువు 100 సంవత్సరములు మనిషికి. కానీ అందులో 50 ఏళ్ళు నిద్రలో పోతుంది. 12 రోజుకు 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు అమ్మ. కాబట్టి 100 సంవత్సరములలో భగవంతుడు ఇచ్చిన దాంట్లో 50 సంవత్సరాలు నిద్రలో పోయింది. మిగతా 50 సంవత్సరాలు ఉంటుంది. ఆ 50 సంవత్సరంలో విద్యాభ్యాసము, యవ్వనము, ముసలితనం అది 25 ఏళ్ళు పోయింది. మిగతా ఉద్యోగం చేసి 25 ఏళ్ళు పోయింది. ఇంకేం మిగిలింది? కాబట్టి ప్రజలకు సంతోషం ఎక్కడ ఉంది అని ఒక కవి చెప్తాడు. చాలా ఒక చిన్న డౌట్ వచ్చింది, మీరు చెప్పగలరా? చెప్తుంటారా? ఒక పద్యం ఉంది, చెప్తున్నట్టుంది. చెప్తాను ఇది చెప్పేసాక చెప్తాం. రసవాదము పెక్కునేర్చను తా రాజేంద్రుండి ఏను వెసతో మంత్రములు ఉచ్చరించను కడును విద్యలు ప్రచారించను అసహాయమున సూర్యుడి గెలిచాను అంబోధి లంఘించాను నొసటను రాసిన రాళ్ళు కనగలదే నూనెని చింతించాను అంటాడు. ఆ తర్వాత ఇంకా చాలా విద్యలు ఎవరికి చెప్పలేదు. 2-3 పద్యాలు చెప్పి వదిలేస్తున్నాం. ఒక చిన్న విషయం, అది ఏమనుకోవద్దండి. చదువుకొని కూడా ఉద్యోగం చేసి లేదో సంపాదించలేకుండా ఉండేటువంటి కొడుకును చూసి తల్లిదండ్రులు బాధపడతారంట. మాత నిందతి అంటే ఉద్యోగం లేకుండా సంపాదించకుండా ఊరికే భోజనం చేసి పోయేటువంటి కొడుకును చూసి తల్లిని నిందిస్తుందంట. తింటాడు, పోతాడు, ఆదాయం లేదు, మేము ఇస్తే ఖర్చు పెడతాడు అనేటువంటి ఉద్యోగం ఒక పని ఉందంట. దానికి సంస్కృత శ్లోకం ఇది. మాత నిందతి నా అభినందిత పిత భ్రాతాను సంభాషితే మృత్యు కుప్యతి నా అనుగతి సుస్థ కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకృతే సర్వాత్మాత శృణు తస్మాత్ అర్ధ ఉపాధి శృణుసకే అర్ధైన సర్వావశయ అంటాడు. అంటే సెంటర్ ఆఫ్ పోయం చెప్తున్నాను, తాత్పర్యం చెప్తున్నా. సంపాదించలేకుండా కొడుకుని చూసి తల్లి నిందిస్తుందంట. తండ్రి పొగడాడంట. అనంతములో మాట్లాడారంట, డబ్బులు అడుగుతాడని. ఇంటి దగ్గర వృత్తి అంటే వ్యవసాయం చేసేవాళ్ళకి ఒక సేతివాడు ఉంటాడు. రేపు నాన్న పొలానికి ఎద్ర పట్టుకొని రమ్మన్నారంటే పోయా బీడీకి సిగరెట్కో పావులేమంటే చేయలేదు, నీ పని నేను చేయనంటాడు. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేరు కాబట్టి. కొడుకును పిలిచి నాన్న నీళ్ళు పుచ్చుకోవాలంటే జామెట్రీ బాక్స్ స్కూల్లో చదివేస్తే బయట ఉంచుకున్నాను, ముంచుకొని తాగుపోంటాడు. భార్యను అయ్యా అమ్మ భార్య కాసేపు ముచ్చటగా సరసాలాడదాము, కాసేపు మాట్లాడదాము అంటే కోడలు కాబట్టి సినిమా ఆడుతూ ఉంది, పుట్టింటి పట్టించే సినిమా ఆడుతూ ఉంది, అందరూ పోయి చూస్తున్నారు, నన్ను అక్కడ తీసుకుని ఒక సినిమాలో చూపించాలంటే చూపించలేదు, పోయా నాతో మాట్లాడుకోకు అని చెప్పి చెప్తుంది అనమాట. సరే అది సకల పట్టేది. విద్య నిగూఢ గుప్తముకు విత్తము రూపము పూరుషానికి విద్య యశస్సు భోగకరుడు విదేశ గురుండును విద్య రూపాల పూజితము విద్య నిరుగనవాడు మత్యుడే అనేటువంటి లింగం ఉంది. దాంట్లో ఒకే తప్పు ఉండొచ్చు, టైం అయిపోతుందని చెప్తున్నాను. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు పూర్తి చేస్తాను. ధనము పోయినా గడియంపదగను మరలా
బంగారే దారమైన బడయచ్చు, గృహము పాడైన నిర్మింపదగిన మరల, గలచిపోయిన నిమిషం మడయరాదు అంటాడు. కాలం చాలా విపరీతమైంది, కాలం చాలా విలువ కలిగింది, కాలానికి చాలా విలువ ఉంది, అది పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మానవునికి వచ్చేవి 3, మనిషికి వచ్చేవి 3. ఒకటి పేదరికం, రెండోది వ్యాధి, మూడోది డబ్బు. ఈ 3 వస్తాయి, అవి పోతాయి. అయితే వచ్చిన వదిలిపోయినవి కీర్తి, రెండోది జ్ఞానం, మూడోది విద్య. ఇవి వదిలిపోవాలన్నమాట. ఆ తర్వాత వెంట వచ్చేవి పోతే రానివి కాలం, యవనం, పరువు. వెంట వచ్చేవి పాపం, పుణ్యం, నీడ. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మీకు కొంత సాధ్యమంతా తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలిసినా ఒకసారి వింటే మంచిది ఉద్దేశంతో ఇంకా చాలా ఉన్నాయి. అవి చెప్పాలంటే కాలాతీతం అవుతుంది. దయచేసి ఏమనుకోవద్దండి, టైం ఉంటే కలిసినప్పుడు చెప్తాం. పోతే ఆరంభింపరు, చిన్న పద్యం చెప్పేసి వాళ్ళు ఆరంభింపరు నీచమానవుడు విద్యాయాస సంతస్తులై ఆరంభించి పరిత్యజించు విఘ్నయతులై మధ్యము ధీరులు విఘ్నమానవుతులు ధీరోదాతులై ప్రారంధార్థములు ఉచ్చరగింపిన స్వామి ప్రజ్ఞానితులుగా అంటాడు. ఇది చాలా పద్యాలు, దాదాపు 100-200 పద్యాలు ఉన్నాయి నా దగ్గర. అవన్నీ చెప్పాలంటే వీలు కాదు. ఏమనుకోతండి, మీకు అందరికీ కూడా అప్పుడే మన పెద్దలు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, పోషకులు ఇచ్చినట్లుగా అన్నీ కూడా మీకు వివరించారు. మళ్ళీ అదే చెప్పడం అంత సమంజసంగా ఉండాలనిపిస్తుంది. కాలాతీతం అవుతుంది. కాబట్టి దయచేసి ఏమనుకోకుండా మీకందరికీ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఆయురాగాలు వచ్చి ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకొని భవిష్యత్తులో ప్రపంచంలో తల్లిదండ్రులు కానీ పుట్టిన ఊరికి కానీ తల్లిదండ్రులకు కానీ గ్రామానికి కానీ పాఠశాలకు కానీ ఇంకా మంచి పేరు తీసుకురావాలని భగవంతుడిని కోరుతూ ఇంతటితో నా 4 మాటలు విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ మాకు ఇంగ్లీష్ చెప్పినారు, తెలుగు చెప్పినారు, సోషల్ చెప్పినారు. నిజంగా ఆల్రౌండర్ సార్ చెప్పాలంటే. ఈ సందర్భంగా సార్ పద్యాలు చెప్తా అంటే ఒకరోజు ఆఫ్టర్నూన్ గణేష్ రెడ్డి సారు పీరియడ్ బాగా తినేసి వచ్చి సార్నే చూస్తున్నా కానీ నిద్రపోతున్నా నేను. సార్ చూసేసి ఇప్పుడు నేను ఏ పోయం చెప్తానో పద్యం చెప్తానో చెప్పమన్నారు. లేసి గమ్మున నిలబడుకున్నా. రేపు ఈ పద్యం 100 times రాసుకోరమ్మన్నారు. నేను లైఫ్లో మర్చిపోలేనటువంటి సిచ్యువేషన్. అదేం చిన్న పద్యం కాదు. అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర జరి పటల ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిశ్వన స్ఫుటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేను కరకంపిత సాలము శీత శైలమున్. అంత పెద్ద పద్యము 100 times నేను రాసుకొని వచ్చి నెక్స్ట్ డే అది ప్రౌడ్ కాదు కానీ ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అలా ఏదో బాస్ వచ్చి సబార్డినేట్కి ఇసిరివేస్తారే ఆ రేంజ్లో ఇసిరేసేసే కొందికి సారు హర్ట్ అయ్యారు. బట్ ఆ బాధ అనేది చూపెట్టలేదు, ఫేస్లో హర్ట్ అయిన విషయం చూపెట్టలేదు. ఎందుకంటే సార్కి అర్థమైంది ఈ అమ్మాయి పాపం బాగా ఇబ్బంది పడింది, నైట్ అంతా రాసింది అని. రాసేసేదేమో రాసేసేస్తారు. लिखा 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 10 పేజీ लिखा ఆయా ఆయా అండా ఆయా నీకు ఈ పోయం వచ్చా అన్నారు. సో నేను చెప్పేసాను ఇదే స్పీడ్లో సార్కి చెప్పినాను. సార్ నో వాయిస్, నో ఆర్గ్యుమెంట్స్ అక్కడ. ఓకే దెన్ గో. నెక్స్ట్ డే వచ్చి నేను నిద్రపోతానా లేదా సార్తో ఆ మెమొరీ అనేది నా పిల్లలతో, నా స్టూడెంట్స్తో, నేను ప్రతి స్టూడెంట్తో కూడా నిద్రపోతా అంటే ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫంక్షన్ అనుకున్నాక రోజులో చివరి ఆలోచన ఫంక్షన్ గురించి. ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ ఆలోచన కూడా సార్ల గురించి. ప్రతిసారి అసలు వీళ్ళు ఎంత ఓపిక. ఈవెన్ శెలవరాజ్ పిల్ల సార్తో నేను ఏదో విషయంలో వాదిస్తున్నాను.
ఆయనకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని, పూర్వ జన్మలో నేను జడ్జ్ అయి ఉంటాను, నువ్వు లాయర్ అయి ఉంటావు, అప్పుడు వాదించి మిగిలిపోయి ఈ ఇయర్ ఇట్లా పుట్టామమ్మా అనేసి సార్ చెప్పినారు. సో వాళ్ళ పేషెన్సీని, నాకు వచ్చిన కోపం అప్పుడంతా నా స్టూడెంట్స్తో కోపం వచ్చినప్పుడు వీళ్ళని నేను మెమరీ చేసుకుంటా. మనలతో వీళ్ళు ఎంత హ్యాపీగా ఏగినారు, వాళ్ళ కోపాన్ని బాధను మన మీద చూపెట్టకుండా ఎంత పేషెన్సీగా ఉన్నారు, మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నామే అనిపిస్తుంది. నిజంగానే ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే కూడా ఆ మెమరీస్ అలాగే ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక టీచరు, అవేమీ గుర్తులేదు. నేను 10th క్లాస్, నేను ఎలా అల్లరి చేస్తా అన్నాను, ఆ మెమరీస్ తప్ప ఏం గుర్తు రావట్లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందరికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవి మాస్టర్. ఎందుకంటే నా కెరియర్ని గైడ్ చేసిన వాళ్ళల్లో ది ఫస్ట్ ప్లేస్ రవి మాస్టర్కి ఇవ్వచ్చు. మాస్టర్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈవెన్ వాడికి 1 2 3 రాకపోవచ్చు, ఆ ప్రాబ్లం అర్థమైపోతుంది. ఆయన ఎక్స్ప్లెనేషన్ అంత క్లారిటీగా అంత బాగుంటుంది. ఆల్మోస్ట్ 70% పిల్లలకి మ్యాథ్స్ టఫ్గా ఉంటుంది. బట్ నాకైతే కన్నా మ్యాథ్స్ అంత దాని మీద అంత ఇష్టం ఏర్పడడానికి, అంత ఈజీగా నాకు రావడానికి దోహదపడిన ముఖ్య వాళ్ళల్లో రవి మాస్టరు, నెక్స్ట్ మురళీధర్ మాస్టర్ ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ రవి మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మామూలుగా నా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ, మేడం మీరు మ్యాథ్స్ బాగా చెప్తారు అంటే ఆ క్రెడిట్ 100% గోస్ టు రవి మాస్టర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రవి మాస్టర్ మాట్లాడతారు, విందాం. 4 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఆ రోజుల్లో సార్కి స్తోమత ఉండి సార్ బైక్ కొనుక్కొని బైక్లో రాగలడు, లేదంటే ఆటో కానీ ఏదో ఎలాగైనా రావచ్చు. కానీ ఆ రోజుల్లోనే సారు వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 4 కిలోమీటర్స్ కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ, చెప్పులు కూడా లేకుండా ఆ రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తూ, ఇప్పుడు 84 ఏజ్ వచ్చినా కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా కొద్దిగా మాట్లాడితే, అంటే టైం లేదు కాబట్టి బహుశా కొద్దిసేపు మాట్లాడారు. కానీ ఇంకా మనం మైక్ ఇచ్చామంటే ఈవినింగ్ 8 9 అయినా కూడా ఓపికగా సార్ మాట్లాడే సత్తా ఉంది సార్కి. అటువంటి గురువుల దగ్గర నుంచి మనమంతా కూడా తప్పకుండా ఎంతో కొంత మనం నేర్చుకోవాలి. ఆ రోజు యామినికి 100 టైమ్స్ చెప్పారు కాబట్టి ఈరోజు అంత స్పష్టంగా స్టేజ్ మీద అటువంటి పద్యాన్ని మనకి కళ్ళు మూసుకొని చెప్పగలిగింది. ఆ రోజుల్లో అటువంటి గురువులు ఉన్నారు కాబట్టి మనం అంత ఇదిగా ఉన్నాము. తర్వాత వచ్చేసి మనకి రవి మాస్టర్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వ్యక్తే. కాకపోతే ఆ రోజుల్లో కూడా సారు టీచర్గా వర్క్ చేస్తూ ఈవినింగ్ టైంలో ట్యూషన్స్ చెప్తూ, ఎవరి దగ్గర ఫీజు తీసుకోకుండా, మ్యాథ్స్ ప్రాబ్లం అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న విధంగా కాకుండా ఇలా కూడా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు. విద్యార్థి యొక్క మనోభావాలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి ఎక్స్ పర్సన్ అయితే వాళ్ళకి ఏ విధంగా అయితే మనం చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా, వై పర్సన్ అయితే వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పి, మ్యాథ్స్లో ఆ రోజుల్లో సారు చెప్పినట్టు ఇప్పటికి కూడా అటువంటి ఫార్ములాస్ కానీ అటువంటి థియరీ కానీ బాగా గుర్తుంది. సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. హరిశంకర్ సార్ గారికి, మరియు ఇంతకుముందు ఈ పాఠశాల పరిస్థితి వేరు. మన శివశంకర్ నాయుడు సార్ వచ్చినాక ఈ పాఠశాల, ఇది ఒక పాఠశాల అనే ఒక శిల్పి అనుకోవచ్చు, రూపశిల్పి. ఎందుకంటే పాఠశాల వాతావరణం ఇలా ఉండాలి అని అందరికీ సగర్వంగా, ఈ కొత్తపేట గ్రామస్తులు కావచ్చు అందరికి కూడా ఒక చూపుకు అది ఎలా ఉందో గుంతలమయం అనమాట. అప్పుడు అలాంటి వ్యక్తి ఈరోజు మన సభలో ఉన్నారు. ఆ సార్ గారికి, మరియు నేను సుబ్రహ్మణ్యం సార్ గారిని, తర్వాత మన సోషల్ సారు ఇంకొక విశ్వనాథ్ రెడ్డి సార్ గారిని మర్చిపోలేను. ఎందుకంటే నాకు గైడ్ టీచర్లు వీళ్ళిద్దరూ కూడా బీఈడి చేసే సందర్భంలో ఇక్కడ గైడ్ చేసి, నేను బీఈడి సర్టిఫికేట్ పొందడానికి ప్రముఖులు అన్నమాట వాళ్ళిద్దరికే. మరియు సెలవరాజు సార్ గారికి, సత్యనారాయణ సార్ గారికి, మరియు గణేష్ అంటే మాకు శిష్యుడు తమ్ముడు, అందరికి కూడా సభావేదిక పైన ఉన్నటువంటి రామన్న గారికి అందరికి కూడా నమస్కారములు. మరి ఇక్కడ చూస్తూ ఉంటే లలితమ్మ విద్యానికేతన్లో దాదాపు నేను 92 నుంచి కూడా పనిచేశాను, ఒక 4 సంవత్సరాలు. అప్పుడు చాలామంది బిడ్డలు అక్కడ చదువుకున్నారు చాలా వరకు. ఆ సందర్భంలోనే ట్యూషన్స్ రన్ చేయడం జరిగింది, ఎందుకంటే నా యొక్క జీవనాధారం అదే. కాబట్టి ఆ సందర్భంలో
ఆ శక్తి అనేది ఇప్పుడు లేకపోవచ్చేమో కానీ దాదాపు పొద్దున్న 5 గంటలకు స్టార్ట్ చేసేస్తే ఆ ట్యూషన్స్ రావడము 7 గంటల దాకా ట్యూషను, మళ్ళీ 7 నుంచి ఇంటికి పోయి మళ్ళీ రావడము స్కూలు, మళ్ళీ 5 నుంచి ఇంటికాడ, మళ్ళీ 6 నుంచి ట్యూషన్ 9 వరకు. ఆ దేవుడు ఆ శక్తి అప్పుడు ఇచ్చాడు. చాలామంది బిడ్డలు కూడా ఇప్పుడు కనపడుస్తూ ఉంటారు, విష్ చేస్తూ ఉంటారు. అన్ని విధాలుగా కూడా మీ యొక్క గొప్పతనానికి మరొకసారి అభినందనలు తెలపాలి. ఎందుకంటే చదువుకున్నారు, ఈ కాలం మర్చిపోతున్నారు, కానీ మా గురువులను సత్కరించాలి అనే భావము, ఆ భావన మీకు ఆ దేవుడు మనసులో కల్పించారు. మీరు ఈరోజు ఇంతమంది ఉపాధ్యాయులను సత్కరించాలనే ఒక ఆలోచన వచ్చింది. మీరందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క అవకాశం నాకు ఎలా ఇచ్చారంటే, నిన్న సాయంత్రం వరకు అయితే నాకు తెలియదు ఇక్కడ ఫంక్షన్ అయితే జరుగుతుందని నాకు తెలియదు. మాది రోడ్డు పక్కన ఇల్లు, మీకు చాలా వరకు తెలుసు ఆ ఇల్లు, ఆ టవర్ పక్క ఎదురుగా. మా పరిస్థితి ఏమంటే, ఇంతకుముందు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది మొగరాల కాడ. పట్టపగలు 9 గంటల కాడ హత్య అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంట్లో పిల్లలు ఇద్దరు, మా భార్య ఎప్పుడు ఎల్లవేళలా అక్కడ బేగాలే వేస్తారు. 2 గేట్లు ఉంటాయి, బేగాలే వేస్తారు. సరే వచ్చారు, బెల్ కొట్టారు. బయట వెళ్తానే పరిస్థితి ఏమంటే, పూర్ణ వచ్చాడు, తర్వాత పురుషోత్తం. ఫస్ట్ పూర్ణ కనపడినాడు. ఏమంటే కత్తెత్తుకో ఉన్నాడు ఫస్ట్. ఏంది ఇది పరిస్థితి, మనం గేట్ తీయాలన్నా వద్దా? ఆయన దగ్గర కత్తి ఉండదు, ఈయన పురుషోత్తం వెనకాల ఉంటాడు, ఈయన మొహం కనపల. నాకు పరిస్థితి అంచనా వేయలేకపోయినాం. అంటే మా వయసు ఇప్పుడు దాదాపు 54 సంవత్సరాలు. ఆ రికగ్నిషన్ ఈరోజు అనగా స్ట్రీట్ లైట్ లేదు, రాత్రి స్ట్రీట్ లైట్ లేదు, పోయింది. ఆ విషయము మాకు ముందర చిన్న జీరో లైట్లు 2 ఉన్నాయి. ఫేస్ రికగ్నైజ్ కాలేదు, కత్తి మాత్రం కనపడుస్తుంది. తీయాలి దాదాపు 1 నిమిషం. పాపం వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళు ఆనే ఉన్నారు, ఏమనుకున్నారో ఏమో మరి. వాళ్ళు ఎటన్నా కానీ లేదు, నేను గేట్ తీయడం జరిగింది. మళ్ళీ వచ్చి చూస్తే మా శిష్యులు సంతోషం రానని కూర్చోంటే మాకు చెప్పారు, ఈ విధంగా పెట్టుకుంటున్నాం సార్. అప్పుడే అనుకున్నా, వీళ్ళందరూ కూడా ఒక అభిమానంతో ఉపాధ్యాయులు గౌరవిస్తున్నారు కాబట్టి వీళ్ళు, వీళ్ళ బిడ్డలు, వీళ్ళ యొక్క కుటుంబాలు మంచి స్థాయిలో ఉండాలి. ఆ ఆలోచన మీకు రావడమే అభినందనీయము. మీరు చిరకాలము మంచి ఆరోగ్యంతో ఉండాలని, మీ కుటుంబాలు మంచిగా స్థిరపడాలని ఆ దేవదేవుడు మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. తర్వాత మన కార్యక్రమం వచ్చేట చివరి, ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా సార్ అలాగే ఉన్నారు. ఆ రోజు మనకు టీచ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఈ రోజు కూడా 25 ఇయర్స్ తర్వాత కూడా సార్ అలాగే ఉన్నారు, ఎటువంటి మార్పు లేదు. సార్ గురించి హేమ గారు మాట్లాడారు. మాకు గణేష్ గారు 10వ తరగతిలో తెలుగు బోధించడానికి వచ్చారు. అంతకుముందు రఘునాథ్ రెడ్డి సార్ గారు ఉన్నారు. రఘునాథ్ రెడ్డి సార్ గారు కూడా మాకు చాలా, ఇప్పుడు మన మధ్యలో లేరు. ఇప్పుడు గణేష్ సార్ గురించి మన పురుషోత్తం సార్ మాట. రఘునాథ్ రెడ్డి సార్ చెప్పేవాళ్ళు, తర్వాత మన గణేష్ సార్ మనకు తెలియజెప్పడానికి వచ్చారు. తెలుగులో అర్థాలు, తాత్పర్యాలు ప్రతి ఒక్కటికి ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా అందరూ అర్థమైనారా లేదా అని కనుక్కొని మళ్ళీ చెప్పి మనందరినీ ప్రోత్సహించి, మన మాతృభాష తెలుగైనా కానీ దాంట్లో కొన్ని అర్థాలు మనకు తెలియవు, అవన్నీ మనకు బోధించి మన యొక్క ఇంత అనర్గళంగా ఎక్కడ పోయినా మన తెలుగు వారి గొప్పతనం చాటుతున్నారంటే మన యొక్క గురువులు, మూల కారకులు, వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు సార్ మాట్లాడు. సెల్వరాజ్ సార్ గారికి, సుబ్రహ్మణ్యం సార్ గారికి, అన్న రవి గారికి, సారీ చివరి పేరు తెలియదు నాకు, రామయ్య, ఓకే అన్న, సారీ రామన్ తెలిసింది లోకలే. అందరికీ కూడా నమస్కారం. శిష్యులందరికీ కూడా ఆశీష్. మీరు ఏ రంగంలో ఎట్లా స్థిరపడారో తెలియదు కానీ బాగానే ఉండాలని అనుకుంటాను. చక్కగా చూస్తేనే మీ ఫేస్లో గ్లోనే తెలిసిపోతుంది, హ్యాపీగా ఉన్నారనేసి. తర్వాత ఈ పాఠశాల నాకు చదివిన పాఠశాల, తర్వాత నా ఉన్నతికి ఫౌండేషన్ వేసినటువంటి పాఠశాల కూడా ఇది. ముఖ్యంగా మన మధ్యలో హాస్య ప్రధానోపాధ్యాయులు రాజశేఖరన్ జోసెఫ్ గారు ఈరోజు లేరు, పరంపదించారు. హాస్య తెలుగు మాస్టరు రఘునాథ్ రెడ్డి గారు కూడా మన మధ్యలో లేరు.
సో రఘునాథ్ రెడ్డి పెట్టినటువంటి భిక్ష నాకు. రఘునాథ్ రెడ్డి సారు ఈ పిల్లోడు చాలా కుర్రోడుగా ఉన్నాడు, ఈ పిల్లోనికి ఇప్పుడు 6th to 10th క్లాస్ ఇచ్చేస్తే ఈ పిల్లోడు డీల్ చేస్తాడా ఎట్లా ఏమి అని కూడా ఆలోచన చేయకుండా, మరి తెలుగు పోస్ట్ ఒకటి ఇక్కడ అవసరం అన్నప్పుడు నేను విద్యా వాలంటీర్గా ఇక్కడికి రావడం, అందరూ కూడా రెగ్యులర్ టీచర్లు, నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను నేను కొట్టినట్టుగా ఇక్కడ ఎవరు కొట్టుండ్రు అనుకుంటాను నాకు తెలిసి. ఈ పాఠశాలలో నేను కొట్టినట్టు ఎవరు కొట్టుండ్రు. కొట్టాను, నేనే బాగా కొట్టాను, చాలా కొట్టాను, అందరినీ కొట్టాను. అంటే ప్రతి ఒక్కరు ఒకరైనా కాదు, ప్రతి ఒక్కరు చాలా దెబ్బలు కొట్టుంటాను, పెద్ద పెద్ద కట్టెలతోనే కొట్టుంటా. ఓకే, వెరీ నైస్. అందులో చాలా వరకు నాకు గుర్తు కూడా లేరు పేర్లు. నాకుండే మన మునికృష్ణ ఒకడు మనోడు గుర్తుంటాడు. తర్వాత ఈ అబ్బాయి మనోడు. ఇంకా ఇప్పుడు వస్తానని చెప్పిన ఏంది కుసుమ ఇంతలాభ అయిపోయింది అని చెప్పేసి అన్న. రామకృష్ణ అట్లనే ఉంది, యామిని సరే, ఇంకా కుసుమ సరే, అందరూ రౌడీ కొట్టున్నది రౌడీ. సో ఎనీహౌ ఈ పాఠశాలలో మీ అందరికీ నేను కష్టపడి చెప్పడం వల్ల ఇంతమంది విద్యార్థులకి నేను చదువుకోని అప్పట్లో, నేను కూడా ఫ్రెష్గా అప్పుడే టీచర్ ట్రైనింగ్ అయ్యేసి బయట రావడం, ఇక్కడికి వస్తానే రఘునాథ్ రెడ్డి గారు నాకు ఆ బాధ్యతలు పూర్తిగా ఆయన, నేను డౌట్ ఇస్తే ఏదైనా సార్ దీన్ని ఎలా చెప్పాలి సార్, ఏం సార్ అని చెప్పేసి తన దగ్గర క్లారిఫికేషన్ తీసుకొని చేసేవాడిని. సో ఈ అబ్బాయి నన్ను బాగా చక్కగా అన్నీ అడుగుతున్నాడు, నన్ను తెలియకుండా కూడా పోయేసి క్లాసులు అబ్జర్వ్ చేసేవాడు, ఏమి ఎలా చెప్తున్నాడు ఏమని చెప్పేసి. సో మీ అందరికీ 1998లో ఈ పాఠశాలకు వచ్చి 2000 సంవత్సరంలో నేను ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇక్కడి నుంచే వెళ్ళాను. దట్ ఈస్ గ్రేట్. అది నా అదృష్టం. అంటే నాకు ఉద్యోగం రావడానికి కారణం మీరందరూ, మీరే కర్తలు, మీరందరికీ నేను చెప్పాను కాబట్టి, చక్కగా చెప్పాను కాబట్టి, కష్టపడి చెప్పాను కాబట్టి మీరు కూడా నా భవిష్యత్తుకు పునాది వేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో 15 ఏళ్ళు నేను తెలుగు ఉపాధ్యాయుడిగానే పనిచేసి మళ్ళా ఎందుకో ఆటల మీద ఇంట్రెస్ట్తో మళ్ళీ నేను బీపీఎడ్ చేసి మళ్ళీ ఫిజికల్ డైరెక్టర్గా మళ్ళీ ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బాక్రాపేట హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేశాను. ఈరోజు రావడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉన్నింది కూడా. ఎందుకంటే అన్నకు తెలుసు, రవణకి మేము చాలా మైండ్ టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే మనం ట్రాన్స్ఫర్స్లో ఉన్నాం, ఈరోజు రేపు ట్రాన్స్ఫర్స్ బిజీలో ఉంటాం. మా హరి కూడా తెలుసు, ప్రధాన ఉపాధ్యాయుడు. ఈ బిజీలో కూడా ఇంకా ముని పదే పని చేస్తూ ఉంటే ఇంకా సభ్యత సంస్కారం కాదు మనం రాకపోవడము. అంతకన్నా నేను రాకపోవడం పక్కన పెట్టిన ఇంతమందిని చూడాలనేటువంటి కోరిక, ఆ అభిలాష, దాంతోనే రావడం జరిగింది. సో మీరందరూ కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. మీ ముఖాల్లో ఉండేటటువంటి గ్లోజెస్ మీరందరూ హ్యాపీగా ఉండాలని అనిపిస్తుంది. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, చక్కగా మీ పిల్లల్ని కూడా మంచిగా, ఇంకొకటి చెప్తున్నా, మీకు చెప్పినంత తృప్తి ఇప్పుడు మాకు లేదండి, నిజం, రియల్. బెత్తం ఏదైతే ఉపాధ్యాయుడి చేతుల నుంచి బెత్తం తీసి పక్కన పెట్టేశారో ఆ రోజే అయిపోయిందండి. సో మీకు చెప్పినంత తృప్తి ఈరోజు నాకు ఇంకా 13-14 ఏళ్ళ సర్వీస్ ఉంది, కానీ ఇప్పటికే మేము అసంతృప్తితో బోధన చేస్తున్నాం. 100% అసంతృప్తితో బోధన చేస్తున్నాం, జీతం కోసం చేస్తున్నాం, చెప్పాలనే అభిలాషతో చేస్తున్నా వినేటటువంటి స్థితులు లేవు. సో ఎనీహౌ మీరందరూ కూడా అదృష్టవంతులు, మీకు చెప్పినటువంటి మేము కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తూ మీకు అందరికీ మరొకసారి బ్లెస్సింగ్స్ ఇస్తూ మన రాజశేఖరన్ జోసెఫ్ గారికి, మన తెలుగు సారు రఘునాథ్ రెడ్డి గారికి నివాళులు అర్పించారా లేదో నాకు తెలియదు. వెరీ నైస్. ఎందుకంటే పెద్దవాళ్ళని అప్పుడు పిల్లవాడిని ఇక్కడ కూర్చోండాలంటే ఇప్పుడు కూడా పిల్లవాడిని, సో చేసి ఉంటారు అనుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్, ఆల్ మై బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. సార్, మీరు చెప్పిన ఆ రోజు పాఠాలు ఈరోజు మహావృక్షాలై అంతా అర్థం చేసుకునే అందరూ అన్ని రంగాల్లో మహావృక్షాలలాగా, కొంతమంది యూఎస్లో ఉన్నారు, కొంతమంది ఖతార్లో ఉన్నారు, కొంతమంది కెనడాలో ఉన్నారు, అదేవిధంగా జర్మనీలో ఉన్నారు, అదేవిధంగా మళ్ళా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు, హౌస్ వైఫ్లుగా కూడా ఉన్నారు.
ఎందుకంటే వాళ్ళు మనం ఎక్కువ ఇది చేసుకోవాలి. మీరు ఇచ్చిన ఆ రోజు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకొని వాళ్ళ ఇంట్లో గొప్పగా వంటలు చేస్తూ ఆ యొక్క విద్యాబుద్ధుల ద్వారా వాళ్ళు ఇంట్లో చేస్తున్నారు, పిల్లలు చదివిస్తున్నారు. అదేవిధంగా మనకు జయశ్రీ గారని మీ అందరికీ స్టూడెంటే సార్. తను ఇక్కడ యూఎస్లో ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయింది. కాకపోతే ఏంటంటే తను కొద్దిగా వాయిస్ పంపించారనమాట. మీ అందరి కోసం అది ఒక్కసారి నేను వినిపిస్తున్నాను సార్. హలో సార్, నేను జయశ్రీ గుమ్మడి. 99-2000 బ్యాచ్ 10th క్లాస్ చదువుకున్నాను ఎల్లంకివారిపల్లిలో. అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సారీ సార్, నేను ఈరోజు ఈ గెట్ టుగెదర్ పార్టీకి అటెండ్ కాలేకపోతున్నాను. పర్సనల్గా మీ అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు రాలేదు సార్ ఇవాళ. అందుకే ఒక చిన్న వాయిస్ నోట్ మీకు సెండ్ చేయాలి అనిపించింది. సార్, ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళు సక్సెస్ కావాలి అంటే వాళ్ళ ఫౌండేషన్ లెవెల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. మాకు మీ దగ్గర నుంచి అది చాలా వరకు కావలసినంత వరకు దొరికింది. దాని ఫలితంగానే ఈరోజు నేను కానీ నాతోటి ఉన్న ఈ ఫ్రెండ్స్ అందరూ కానీ వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారు. సార్, నా విషయానికి వస్తే నేను రైట్ నా యూఎస్లో ఉంటున్నాను. గత 10 yearsగా ఐటీలో జాబ్ చేస్తున్నాను. సార్, మీ దగ్గర నేర్చుకున్నటువంటి డిసిప్లైన్ మంచి విషయాలు ఏమున్నాయో నాకు ఇన్ని సంవత్సరాలలో 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీలో నాకు చాలా చాలా హెల్ప్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సార్ రఘునాథ్ రెడ్డి సార్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. రిమైనింగ్ సార్ అందరూ సుబ్రహ్మణ్యం పిల్లయ్య సార్, వరలక్ష్మి మేడం, శివశంకర్ సార్, సత్యనారాయణ సార్, సెల్వరాజు పిల్లయ్య సార్, కృష్ణప్ప సార్, మురళీధర్ మాస్టర్, రాంబాబు సార్, గణేష్ సార్, పురుషోత్తం సార్, షైఫుల్లా సార్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఫ్రెండ్స్, నేను ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మీ అందరికీ అందరూ బాగా ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని అందరినీ చూస్తే కొంచెం జెలసీగా కూడా ఉంది, ఎందుకంటే నేను లేను కదా అక్కడ. సో దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు అందరినీ కలిసేదానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే సార్ వాళ్ళకి చిరు సత్కారము. సాధ్యమైనంత వరకు ఈ పాఠశాలకు ఉపయోగపడండి. మీ శక్త్యానుసారం పాఠశాల అవసరాలను ప్రధానోపాధ్యాయులతో చర్చించి ఏదైనా ఉంటే తీర్చగలరని ఆశిస్తూ అదే నా విన్నపం. తప్పకుండా సార్. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుడు, ఆచార్యుడు, అధ్యాపకుడు, ఉపదేశకుడు, టీచర్, ఉపాధ్యాయుడు. ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు. ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు, పెరిగి తమను చూస్తావని అమ్మా ఆశించవచ్చు. ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు, ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు. ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు, నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు. బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు, రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే చాలి చేతులతనివి. ఒక శిలను ప్రతిమగ చేసి ఒకే చోట ఆగిపోడు, మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు. బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ, బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు, బడి గౌతమ బుద్ధుడతడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆశీస్సులు. నేను ప్రసాద్ వాళ్ళ ఫాదరు. ఆయన ప్రసాద్ ఆయన సెకండ్ క్లాస్ 10th కూడా సెకండ్ క్లాస్కి వచ్చాడు. ఏమైనా సరిగ్గా చదవలేదు కూడా అనుకున్నా, కానీ వాడు ఒకసారి ఇట్లా కుక్కు చూసేది మళ్ళీ పరిచయం, మళ్ళీ సత్యనారాయణ సార్ గారు బాగా వారి ఫ్రెండ్స్కి బాగుండేది. సరే సెకండ్ క్లాస్కి వచ్చాడు, సరే అయితే మళ్ళీ ఎంబీఏ మళ్ళీ డిగ్రీ చేసి మళ్ళీ ఎంబీఏ చేసినాడు. ఇప్పుడు జర్మనీలో ఉన్నాడు. నేను మా విద్యార్థుల పిల్లలు నన్ను నిన్న కనపడినా, నేను మీ వెహికల్లో మీరు రావాలా అంకులు అనే మాట ప్రసాద్ ఏమన్నాడు, జర్మనీలో ఉన్నాడు ఆయన. నాకు తెలియదు ఈ పురుషోత్తమ పేర్లు సరిగ్గా తెలియదు. 2 సార్లు మీరు ఖచ్చితంగా రావాలి అంకులు అన్నారు. సరే నేను ఎవరినైతే లేదు మీరు రావాలా నేను ప్రసాద్ వాళ్ళు బ్యాచ్ అన్నారు. అందుకు నాకు చాలా గర్వం కలిగింది. ఎందుకంటే ప్రసాద్ మీద చూడు వాళ్ళ ఫాదర్ అని నన్ను గౌరవించి నాకు ఇంత దీనికి మీరు ఇచ్చేసినారు. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఎక్కడ వెళ్ళినా తల్లిదండ్రులను, పుట్టిన ఊరును, అదే విద్య చెప్పిన గురువులను, మన ఉంటున్న ఊరును మీరు ఎప్పుడు మర్చిపోవద్దండి. మీరు ఎప్పుడు ఎంత జరుగుబాటు ఉన్నా, ఎంత పొదుపుకున్నా కూడా మనం కలవపడకూడదు. మనము ఎప్పుడున్నా కూడా ముందు మనం ఎలా ఉన్నాము, ఎట్లున్నాము అనేది మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం ఉండాలి. మనము ఎప్పుడే కానీ సిన్సియారిటీగా ఉండాలి. సరేనా? అదే నేనేదో 2 మొక్కలు మాట్లాడినాను, ఇందులో లోటుపాట్లు నన్ను క్షమించండి. జై హింద్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా.
తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు
నడవడం కాదమ్మా ఇది నా జాతకం. మీ ఇంట్లో మీ అమ్మగారికి ఒకసారి చూపించి సైడ్ రండి. ఊరంతా చూడు ముసుగేతన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏమాకుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక ఆడుకురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే కార్డ్ హాఫ్ అన్ అవర్ ఉంది. కార్డ్ హాఫ్ అన్ అవర్ ఆపేసా చెప్తున్నారు. ఎన్ఆర్ గారు ఎవరు మస్తు కూర్చున్నారో चेयर सागल आउट ना साइड राव साइड आउट फाइनल विनर इज यामनी ఎందుకు గురువు అయింది ఎందుకు యామని అలా ఏం లేదు నేనేం చేయలేదు తను నాకు బంధువు కాదు నువ్వు తన బంధువు కాదు ఓన్లీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అందరికి ఒకే న్యాయం ఫ్రెండ్షిప్ లో అంతా ఒకే న్యాయం ఉంటుంది చిన్న పాప అన్నాము కానీ చిచ్చర పెరుగుమ్మ వాళ్ళిద్దరు ఎవరు కూర్చున్నారు రెడ్ షర్ట్ ఈజ్ విన్నర్ అవునా అయితే గల్ల షర్టు
విన్నర్ గల్ల సెట్ ఉండు, రెడ్ షర్ట్ అవుట్. ఓకే రొటేట్ మా. తిరగాలి తిరగాలి. సుఖీ భవ, దీర్ఘ సుమంగళీ భవ. Speed up. Mohan is the winner. జరి జరి పంచే గట్టి జారుడు గొచ్చి వెట్టి జరి జరి పంచే గట్టి జారుడు గొచ్చి వెట్టి జారుతున్నౌరో చే జారుతున్నౌరో జారుతున్నౌరో చే జారుతున్నౌరో వేలికి నా కాలికి నా కంటికి నా ఒంటికి జారుతున్నౌరో చే జారుతున్నౌరో జారుతున్నౌరో చే జారుతున్నౌరో జరి 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 చీరే గట్టి జారుడు పంచాగట్టి జరి జరి చీరే గట్టి జారుడు పంచాగట్టి రానే రమ్మంటి నారాణి నువ్వంటి రానే రమ్మంటి నారాణి నువ్వంటి వేలికి నీ కాలికి నీ కంటికి ముని పంటికి యాడా జారిందే నీ కాడనే ఉన్నే యాడా జారిందే నీ కాడనే ఉన్నే జారుతున్నౌరో చే జారుతున్నౌరో పిల్లగా జారుతున్నౌరో చే జారుతున్నౌరో కన్ను నాకు కొడుతుంటే
నిన్ను చూడబుద్దైతాంది రాజిగో మాట్లాడబుద్దైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్దైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్దైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో లొప్పు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటే కోగిల్లో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజలు పెట్టేసుకుంటాది నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో నీ సుప్పుతాడు సుట్టి తిరగాలో గింగిరాలో నా చేతి మీద వాలి పుగాలే ఉయ్యాలో చంపాలో నువ్వు చెమట చుక్కలు లెక్క పెట్టాలే ఇయ్యాలో రోజు మార్చాలి రా చేతి గాజులు నల్లి మూలాలి రా సన్న జాజులు పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టే మంచంకే పుట్టే నొప్పులు నిన్ను చూస్తే ఎట్నో ఉంటుంది గుండె గట్టిగా నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్! నీళ్లు పోసుకొని తిరగాలో అట్టింట్లో పుట్టింట్లో నువ్వు కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో ఎన్ని ఎన్ను గాని సంటిపోరండే ఓ పిల్లో నీ వల్లో నీ గొంతు పట్టుకొని ఉంటాలే నూరెల్లో నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు నే తప్పుతూ ఉంటా మసాలు అయితే నిద్రలో మానేసి తెల్లాలు ఇంకా చెత్తర్లో చేద్దామే తిరణాలు నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్! నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు